గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు రుచి చూడు. హాయ్ పద్మ గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఈరోజు మా వ్యూవర్స్ కోసం మీరు రెడీ చేయబోతున్న రెసిపీ ఏంటి? మురుమురాలు ఎగ్ రైస్. మురుమురాలు ఎగ్ రైస్ స్నాక్ ఐటమ్. ఓహో, స్నాకా? ఓకే, రైస్ ఐటమ్ అంటే నేను ఇది మెయిన్ కోర్స్ సంబంధించింది ఏమో అనుకున్నాను. అంటే అవి మురుమురాలు బొరితో చేస్తారు కదా, అందుకనే మురుమురాల్లో ఇప్పటి వరకు నేను వెజ్ కాంబినేషన్లోనే చూసా, కానీ అంటే ఇలా నాన్ వెజ్ కాంబినేషన్ ఎప్పుడు చూడలేదు. నేను కూడా మామూలుగా ఎగ్తో ఎప్పుడు చేయలేదు, ఒకసారి చేస్తే ఎట్లుంటుందని ట్రై చేశారు. సక్సెస్ అయిందా? ఫైన్. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? చెప్తా అండి. టమాటా, ఆనియన్స్, కారం, కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, సాల్ట్, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆయిల్, క్యారెట్, పసుపు, గరం మసాలా, ఎగ్, నిమ్మకాయ. మురుమురాలు ఎగ్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసారు కదా, జాగ్రత్తగా నోట్ చేసుకోండి, కొంచెం ఎక్కువే ఉన్నాయి ఐటమ్స్. మరి దీనికి ప్రాసెస్ ఎలాగా? ఫస్ట్ బ్యాన్ పెట్టుకోవాలి. ఓకే, స్టవ్ ఆన్ చేయండి. ఆయిల్ వేస్తుంది ఫస్ట్. ఓకే, కొంచెం ఇందులో కొంచెం ఆయిల్ ఏమైనా ఎక్కువ పడుతుందా? ఏం పడుతుంది, ఆయిల్ కొంచెమే పడుతుంది. ఇన్ని ఐటమ్స్ వేసి మీరు ట్రై చేశారా అయితే ఈ రెసిపీని? అంటే నేను ఎగ్ బిర్యానీ చేస్తాను మామూలుగా, దాంతోపాటు ఇది కూడా అలాగే చేసిన అనమాట. మంచిగా వచ్చింది. కాకుండా అవి రైస్ లాగా ఉండవు, మెత్తగా ఉండవు, మెత్తగా అయిపోతాయి. అయితే మొత్తం ఎగ్ లాగానే కొడుతుంది ఇక. అవి మురుమురాలు కొంచెం తక్కువ అయిపోతాయి. ఓహో, ఓకే. అందుకని ఒక్కటే తీసుకున్నా ఎగ్. ఓకే. దీంట్లో ఏమి సాల్ట్ లేదు, అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ వేస్తాం కదా. ఓకే. కొంచెం పొడి పొడిలా ఆడుతుండాలి, గట్టిగా కాకుండా. ఇది తీసేసుకోవాలి. ఫస్ట్ స్టవ్ కట్టేసేయాలి. ఇప్పుడు ఆల్రెడీ ఇందులో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, కొంచెం వేసేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ మొదలు పెడతారు. ఓకే, అదే ప్యాన్లో వేసుకోవాలి. ఆయిల్ కొంచెం అంతా ఆయిల్ వేయాలా? కొంచెం వేయాలి. ఒక 3 స్పూన్లు. ఆల్రెడీ అందులో ఉంది కదా ఆయిల్, సరిపోతుంది. కొంచెం ఇటెక్కినాక ఆనియన్స్ కొన్ని వేసుకోవాలి లైట్. ఒక హాఫ్ ఆనియన్స్ వేసుకోవాలి. హాఫ్ కప్పు కాదండి, హాఫ్ ఆనియన్. ఓకే. మళ్ళీ ఇది కొంచెమే తీసుకున్నాం కదా, అంటే మురుమురాలు ఎక్కువ కనిపించాలని. ఓకే, ఇది ఎక్కువ క్వాంటిటీ ఉండాలంటే ఎక్కువ తీసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు, 2-3 అన్నా తీసుకోవచ్చేమో కదా. ఓకే. ఆనియన్స్ వేగినాయి. పసుపు వేసేసాలి కొంచెం అంత, కలర్కి వస్తుంది. లైట్గా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం వాటర్ ఉంటుంది కదా ఆనియన్స్లో, అది వాటర్ అంతా పోయి తొందరగా మగ్గుతాయి. ఇప్పుడు టమాటా కొన్ని వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం టేస్ట్ కోసం రసం లాగా వస్తుంది కదా, అంత ఎక్కువ అవసరం లేదు, కొన్ని చాలు. మళ్ళీ ఇవి ఎక్కువ మగ్గవు కూడా, కనిపిస్తాయి బయటికి. ఇందులో ఇంకా ఏమన్నా అంటే టమాటోనే కాకుండా ఇంకా వేరే ఏమన్నా వెజిటబుల్స్ అలా ఏమన్నా వేయడానికి వేసుకోవచ్చు, మన ఇష్టం, చాయిస్. ఇవి అంతా మగ్గకున్న అవసరం లేదు, కొంచెం తింటుంటే ఇవి తలగాలి. కొంచెం పచ్చిగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం పేస్ట్ అయినా అల్లం వెల్లిపాయ 2. ఇది కొంచెం టేస్ట్ ఎక్కువ వేసుకోవాలి, ఇది కొంచెం ఒక 2 స్పూన్స్. ఓకే. సో ఇది కొంచెం స్పైసీగా మసాలా స్టైల్లో ఉంటుందా? అవునండి. ఇది అయిపోయింది. లాస్ట్లో ఇవన్నీగా లాస్ట్ ఇది పొయ్యి కట్టేసి
చేసుకోవచ్చు. ఒక్కసారి కట్ చేసేసాలి ఇది పోయి, ఎందుకంటే అవి వేసాం కదా అడుగంటకుంటా. ఓకే ఓకే. డ్రాప్ చేసేయచ్చా మరి అన్ని వేసిన కారం వేసినాక ఓకే. ఇది మాడిపోతుంది కదా, మన ఇష్టము కారం వేసుకోవడం. అట్లనే ఒకటి పచ్చిమిర్చి, ఒక పచ్చిమిర్చి. ఇప్పుడు పోయి కట్టేసిన స్టవ్ ఆఫ్ చేసి ఓకే. ఫస్ట్ ఇది కొంచెం వాటర్ వేసుకోవాలి, వాటర్ ఇందులో వేయాలా? అందులో వేసేసేయాలి. కొంచెం వస్తాయి కదా ఇట్లా తడిగా అయిపోతాయి, పీల్చుకుంటాయి మొత్తం, ఏమన్నా డస్ట్ ఉన్నా కూడా పోతుంది. అంటే మనం ఇవి మెత్తగా కావాలనుకుంటే చాలాసేపు ఉంచవచ్చు, ఒక 5 మినిట్స్ అట్లా. లేదనుకుంటే మనకు గట్టితనం రావాలంటే తొందరగా వేసేయచ్చు. ఒకసారి ఇవి వేసేస్తా, ఎందుకంటే దీనికి కారం వేసేస్తా, కొంచెం కారం తాకుతుంది కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ మీద కూడా ఎక్కువసేపు అవసరం లేదు. ఇప్పుడు వేసేయచ్చు కొంచెం. ఈ కారం అంతా అనేది మసాలా మొత్తం ఈ ఎగ్గుకు పడితే కొంచెం తింటుంటే స్పైసీగా ఉంటుంది కదా. వాటర్ మొత్తం ఇట్లా చేసేసాను. చిన్నపిల్లలకైతే మెత్తగా ఉంటే బాగుంటుంది, పెద్దవాళ్ళకైతే కొంచెం గట్టిగా ఉంటే అది తాకుతుంటే పళ్ళకు మంచిగా అనిపిస్తుంది. దీంట్లో స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు. అయిపోయిందండి, ఇది కట్టేయాలి. లాస్ట్కు క్యారెట్ వేసుకోవాలి. కొంచెం ఉడికితే పిల్లలు తినరు, అది తీయగా ఇట్లా కొంచెం మెత్తగా అయిపోతుంది కదా, అది పల్లెద ఇది ఎట్లాగా మెత్తగా అయిపోతుంది మొత్తము. కొంచెం ధనియాల పొడి, ఇది గరం మసాలా. అందుకనే కారం తక్కువ వేసుకున్నాం, మనం మసాలా ఎక్కువ వేసుకున్నాం కదా. సాల్ట్ లైట్గా ఆల్రెడీ మనం వేసినాం కదా, కొంచెం అందులో కూడా సాల్ట్ ఉంటుంది కదా, మురుమురాలలో కూడా మళ్ళీ కారంలో కూడా వేసిన నేను కొబ్బరి అంటే కొంచెం పండ్లకు తాకుతుంటే మంచిగా అనిపిస్తుంటుంది, స్పైసీగా ఉంటుంది. క్యారెట్ మన ఇష్టం ఎన్నన్నా వేసుకోవచ్చు, తురిమేసినా బాగుంటుంది. తురిమేస్తే దాంట్లో కలిసిపోతుంది కదా, క్యారెట్ తెలియదు దాన్ని, అందులోనే కలిసిపోతుంది. కొంచెం పుదీనా, ఇది స్మెల్ కోసమే. ఏమో కొంచెం కొత్తిమీర అవసరం ఏం లేదు, చిన్నపిల్లలు అయితే కొంతమంది తినరు. లాస్ట్లో కొంచెం లెమన్ కొంచెం పులుపుదనం వచ్చేస్తుంది కదండి, కొంచెం అంటే మన పులిహోర టైప్ స్నాక్ లాగా ఉంటుంది, కానీ వేడిగా తింటేనే బాగుంటుంది. ఇది వేడిగానే టేస్ట్ ఉంటుంది. దీంట్లో బౌల్లో సర్వ్ చేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి, అది డెకరేట్ కోసం. ఇది లెమన్తో చేసినాం కాబట్టి లెమన్ రెడీ అయిపోయింది. చందన మురుమురాల ఎగ్ రైస్ రెడీ అయిపోయింది కంప్లీట్గా. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. మురుమురాల ఎగ్ రైస్ వేడివేడిగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుంది, చూడడానికి మాత్రం అచ్చు రైస్లా ఉంది, కానీ టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఎగ్ ఇంకొంచెం క్వాంటిటీ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఇందులో. మనం ఆప్షనల్గా ఇంకొంచెం ఏమన్నా ఇంగ్రీడియంట్స్ పెంచుకోవాలన్నా, బట్ ఇలా అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంది నిజంగా. పర్టికులర్గా టేస్ట్ అంటే పుల్లగా, కొంచెం కారంగా, మసాలా స్మెల్ అన్నీ కాస్త డిఫరెంట్గా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ బాగా నచ్చుతుంది.
పద్మ గారు భలే సింపుల్గా చేశారు, చాలా టేస్టీగా వచ్చింది ఈ రెసిపీ. మరి ఇలాంటి న్యూ రెసిపీస్ని మీరు మాకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది వాళ్ళ రుచి చూడు. రేపటి రుచుల్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.